నాటుకోడి పులుసు రాగి సంకటి నోరు ఊరిపోతుంది కదా. రాగి సంకటి కావాలి కావాలి అని రెస్ట్ లేకుండా రప్పాడించేస్తుంటే మరి ఏం చేస్తాం. అందుకే నేషనల్ వైడ్ గా ఫేమస్ అయిన రాగి సంకటి నాటుకోడి పులుసు కాంబినేషన్ ని కుమ్మెద్దాం వచ్చండి. కేజీన్నర నాటుకోడి ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు ఎక్కువే కారం వేసి కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. అరకప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు పోసి 6 గంటల పాటు పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో ధనియాలు జీలకర్ర చెక్క లవంగం ఇలాచి మిరియాలతో పాటు కొబ్బరి ముక్కలు నానబెట్టుకున్న గసగసాలు నానబెట్టుకున్న పుచ్చికాయ గింజలు లేదంటే జీడిపప్పు వేసేసుకుని 2 టమాటాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరేపాకు వేసి వేపేసుకున్నాక మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి దీన్ని కూడా వేపేసుకుని నాటుకోడి ముక్కలు వేసేసి నీరంతా ఎగిరిపోయే వరకు వేపేసుకుని గుడ్లు సేరు గుండుకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకుని 3/4 లీటర్ నీళ్లు పోసుకుని ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని కలిపేసుకుని మూత పెట్టి 7-8 కూరలు టించండి. ఇప్పుడు ఇంకో గిన్నెలో 4 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసేసి మెత్తగా ఉడికించేసుకున్నాక కప్పుడు రాగి పిండి వేసి మూత పెట్టి సిమ్ లోనే 3 నిమిషాల పాటు అలా వదిలేసే